దినోత్సవం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ప్రతిభా విద్యాలయం పాఠశాల ఆవరణలో పాఠశాల కరెస్పాండెంట్ వడగంటి గంగాధర్ ఆధ్వర్యంలో గురువారం రోజున ముందస్తు మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాల టీచర్లకు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 రోజున సెలవు దినం రోజున కాబట్టి ముందస్తుగానే మా పాఠశాల ఆవరణలో మహిళా దినోత్సవం ఒక దేశానికి గొప్పదని వారు తెలిపారు. ఇటు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Good afternoon everyone. First of all, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో చెప్తా, ఓకేనా. 1977లో న్యూయార్క్లో ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీలో వర్క్ చేసే ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళు వర్క్ చేసేటప్పుడు మగవారితో సమానంగా ఆడవారికి వేతనాలు, ఫుడ్ ఫెసిలిటీ ఏవి ఇస్తలేరు. అందుకని అక్కడి ఉమెన్స్ అందరూ స్ట్రగుల్ అయ్యి తర్వాత అక్కడ ఉన్న ఉమెన్స్ అందరూ కలిసి అక్కడ దాదాపు 1500 మంది ఉమెన్స్ అందరూ కలిసి న్యూయార్క్లో ఒక పోరాటాన్ని స్టార్ట్ చేశారు. అదే మహిళలందరూ కలిసి ఫస్ట్ పోరాటాన్ని స్టార్ట్ చేసింది 1907లో, ఓకే. అప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా ఒప్పుకున్నది. అందుకే మనకి ఓటు హక్కు. Good afternoon everyone. My name is Alek. I am studying in 5th class today. Speech reading. ముందుగా శ్రీమూర్తికి వందనాలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మార్చి 8వ తేదీ నాడే మహిళా దినోత్సవం ఎందుకు, ప్రతిరోజు ఎందుకు జరుపుకోకూడదు? బతుకులు ముళ్ళ బాటలను జాతిగా స్నేహితురాలు వైతివి, కన్నీళ్లు తుడిచే వేళ చెల్లి వైతివి, పురిటి నొప్పులతో తెలియని పురుష జాతికి తల్లి వైతివి, కష్టాల్లో సుఖాల్లో బాధల్లో విజయాల్లో ఎల్లప్పుడూ ముందుండేదే స్త్రీ. ఒక తల్లిగా, బిడ్డగా, చెల్లగా, అక్కగా, భార్యగా, వదినగా, అత్తగా, పిన్నిగా, ఇలా రకరకాల పాత్రలు పోషించేదే స్త్రీ. శ్రీమూర్తికి వందనాలు. జై హింద్.